హాయ్, నా పేరు ఆర్ నాగరాజు. కాంట్రాక్ట్ లెక్చరర్గా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ జనాభా దాని యొక్క ప్రాబ్లమ్స్ కానీ దాని యొక్క ఉపయోగాలు కానీ జనాభా అనేది సమస్యలు ఏంది వాటి గురించి మనం చర్చిద్దాం. జనాభా వల్ల ఎదుర్కొనే సమస్యలను ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు, జనాభా ఏ విధంగా అభివృద్ధి కారకం అనేది ఈరోజు మన పాఠంలో చూద్దాం. ఈరోజు మనకు భారతదేశంలో జనాభా అసలు ఏంటి, సమస్య ఏంది, అసలు సమస్య వల్ల మనకి ఎలాంటి రెక్టిఫై చూద్దాం. అసలు జనాభా అంటే ఏంది, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జనాభా అనేది మనకు ఒక అభివృద్ధి ఎంతైతే అభివృద్ధి ఉంటుందో అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. జనాభా వల్ల మనకు ఎంతైతే అభివృద్ధి వస్తుందో సమస్య ఉత్పన్నం కావడానికి అవకాశాలు ఏర్పడుతుంది. మనకు ఉన్నటువంటి రాజ్యం యొక్క లక్షణాల్లో ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారం ఉంటుంది. దీంట్లో ప్రజలు లేని ఏ ప్రాంతాన్ని కూడా మనకు ఒక దేశంగా గుర్తించబడం. జనాభా అనేది ఒక మానవ వనరుల దాంట్లో ఇదొక ముఖ్యమైనటువంటి ఒక భూమిక పోషిస్తుంది. మనకున్నటువంటి ఎడ్విన్ కానన్ ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. భూమిపై పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా అభివృద్ధి కారకం చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకేమైందంటే మనకున్నటువంటి మాల్తస్ ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. భూమిపై ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా అభివృద్ధికి ఆటంకం అని చెప్పడం జరిగింది. ఈ రెండు డెఫినేషన్లో కూడా మనకేంటంటే వ్యతిరేకత ఉంది. జనాభా అనేది ఎంతైతే ఉండాలో అంతవరకు ఉంటే మనకు లాభదాయకం. అంతకంటే ఎక్కువ ఉందనుకు మనకేమైందంటే చాలా చాలా ఇబ్బందులు వస్తుంది. మనకు ఎంతైతే అవసరమో కుటుంబంలో ఇప్పుడు ఒక బండి మీద వెహికల్ మీద ఎంతైతే సీటింగ్ కెపాసిటీ ఉందో అంతవరకు ఉంటే మనకు బండి సాఫీగా నడుస్తుంది. ఇప్పుడు 2 వీలర్ ఇద్దరు పోతే మంచిగా నడుస్తుంది. అదే ముగ్గురు పోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే 4, 5 పోతే 2 వీలర్ ఏమవుతుంది, మనకు నడిపేయడానికి కష్టం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏమైందంటే ఇబ్బంది పాలవుతుంది. చాలా చాలా సమస్యలు రావడానికి కూడా అవకాశం, ఎక్కడో ప్రమాదం జరగవచ్చు. ఒక దేశం కూడా అదే విధంగా ఒక 2 వీలర్ లాంటిది. ఎంతైతే జనాభా ఉండాలో అంతవరకు జనాభా ఉంటే అది అభివృద్ధి కారకం అవుతుంది. అంతకంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయితే ఏమవుతుందంటే జనాభా అనేది అభివృద్ధికి కారకం కాకుండా అయితే అభివృద్ధికి ఒక ఆటంకంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎంత జనాభా ఉండాలనేది మనకు ఈ పాఠం చూద్దాం. అసలు ప్రపంచంలో అసలు జనాభా పుట్టినప్పటి నుంచి మనకు భూమి పుట్టినది నడుస్తూ ఉంటుంది. ఎంతైతే పుడుతుందో అంత చనిపోతూ వచ్చింది. మనకు అధికారిక లెక్కల ప్రకారం ఏంటంటే 1830 సంవత్సరంలో మనకు జనాభా ఎంత ఉందంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. 1 బిలియన్ మీన్స్ అంటే 100 కోట్ల జనాభా ఉండే 1830 సంవత్సరంలో అప్రాక్సిమేట్గా. అది 1930 సంవత్సరం వచ్చేసరికి 2 బిలియన్ అయింది. సుమారుగా 100 సంవత్సరాల కాలంలో మనకేమైంది, 1 బిలియన్ జనాభా, బిలియన్ 100 కోట్లు పెరిగింది. 100 సంవత్సరాల కాలంలో ఎంత అయింది, 100 కోట్లు అంటే ఏడాదికి 1 కోటి చొప్పున పెరిగింది. 100 సంవత్సరాల కాలంలో ఎంత పెరిగింది, ఒక ఏడాది కాలంలో ఇంత జనాభా పెరగడానికి అవకాశం ఏర్పడింది. కానీ అదే చూడండి, 1960 వచ్చే వరకు మనకేమైంది అంటే 3 బిలియన్. ఎంత కాలం మనకేంది, ఇదిగా ఓన్లీ మనకెంత 30 సంవత్సరాల కాలంలో మనకెంత అయింది, సుమారుగా 30 కోట్ల జనాభా పెరిగింది. 1975 వచ్చే వరకు ఎంత అయింది, 4 బిలియన్లు అయింది. 4 బిలియన్ అంటే 400 కోట్లు. అంటే ఎంత అయింది, 15 సంవత్సరాలనే జనాభా ఇంక్రీజ్ అయింది. అదే 1987 వచ్చే వరకు ఎంత అయింది, 5 కోట్లు. అంటే ఏంది 75, 87 సుమారుగా మనకి ఎంత 12 ఏళ్లలోనే 100 కోట్ల జనాభా పెరిగింది. ప్రపంచ జనాభా ఒక ర్యాపిడ్గా పెరిగింది. 1830లో 1 కోటి ఉన్న జనాభా, 100 కోట్లు ఉన్న జనాభా 1930 వచ్చే వరకు 200 బిలియన్లు అయింది. అంటే 100 సంవత్సరాల కాలం బట్టి, ప్రారంభంలో 100 సంవత్సరాల కాలం పట్టింది. మధ్యలోకి వచ్చేవరకు ఏమైంది అంటే 100 కోట్లు పెరగడానికి 12 సంవత్సరాలే పట్టింది. 200 కోట్లు పెరగడానికి 30 సంవత్సరాలు పడితే 300 కోట్లు పెరగడానికి 30 ఏళ్ళు పట్టింది. అదే మనకి 400 కోట్లు పెరగడానికి మనకి ఏమైంది 15 ఏళ్ళు పడితే 500 కోట్లు పెరగడానికి ఎంత సంవత్సరాలు పట్టింది, 12 ఏళ్ళే పట్టింది. జనాభా ఎంత ర్యాపిడ్గా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మీరు గమనించండి, 1987 జూలై 11వ తారీఖు రోజు మన ప్రపంచ జనాభా ఎంత అయిందంటే 500 కోట్ల జనాభాకు పెరిగింది. అందుకే మనకి ఏం చేసుకున్నాం, 1987 జూలై 11వ తారీఖు మనం ఏం చేసుకున్నాం, ప్రపంచ జనాభా దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళొకసారి చూడండి, తర్వాత 1990 వచ్చిన తర్వాత మనకి ఏమైంది 600 కోట్లు పెరిగింది. అందుకే అక్టోబర్ 12వ తారీఖు రోజు మనకి ఏమైందంటే జనాభా అనేది ఎంతైంది, 600 కోట్లు పెరగడం జరిగింది. అందుకే దీన్ని ఏమంటారు, డే ఆఫ్ 6 బిలియన్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే 2010 వచ్చే వరకల్లా 7 బిలియన్స్ అంటే 700 కోట్లు పెరిగింది. అదే మనకు 2022 అంటే ఈ సంవత్సరం సుమారుగా 800 కోట్ల చిల్లరకు పెరిగింది. 2050 వచ్చే వరకల్లా సుమారుగా
అంటే 1000 కోట్ల మంది జనాభా, ప్రపంచ జనాభా పెరిగే అవకాశం ఉంది మనకు సుమారుగా. ఇంత ఎత్తున జనాభా పెరుగుతున్నట్టయితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంది. జనాభా ఇందాక ఫస్ట్ ప్రారంభంలో చెప్పడం జరిగింది, జనాభా ఎంతైతే ఆధారదాయకమో అంత ప్రమాదదాయకం. మీకు ఇక్కడ చూపిస్తే మనకు చూడండి ఒకసారి, రెండో మ్యాప్లు చూడండి. పాపులేషన్ ఎంత పెరుగుతుంది మనకి ఇక్కడ. పాపులేషన్ అనేది ఇక్కడ మనకేంది, ఏమైనా ఆఫీసు పోయినా సరే, లేకుంటే ఏమైనా మనకు వెహికల్ మీద ఇందాక చెప్పిన ఉదాహరణ చెప్పినాక వెహికల్ ఎట్లుంది అంటే, వెహికల్ మీద ఎంతమంది కూర్చుండ్రు జనాభా. తర్వాత చూడండి ట్రాన్స్పోర్టేషన్, మనకున్నటువంటి మనకున్న ట్రైన్ ఎంతమంది పైన కూడా ఎక్కుతుండ్రు, కింద ఇంత జనాభా మిగిలిపోయింది. ఇంత జనాభా కూడా పెరుగుతుంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకుంటే అనేక రెట్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. జనాభా పెరిగితే మనకేమైతే ముఖ్యమైన సమస్య ఏంటంటే రవాణా సౌకర్యం ఉత్పన్నమవుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే పర్యావరణ సమస్య ఉత్పన్నమవుతుంది, ఆహార సమస్య ఉత్పన్నమవుతుంది. అవి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుంటుందా. మనకు జనాభా ఇంత రేట్ల పెరుగుతుండైతే భారతదేశం ఒకటే కాదు, ప్రపంచంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంది. మన ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 2011 అధికార లెక్కల ప్రకారం మన భారతదేశంలో సుమారుగా 121 కోట్ల జనాభా ఉన్నాం. ఇంత జనాభా ర్యాపిడ్గా పెరుగుతుంది, అంచెలంచెలుగా పెరుగుతుంది. మనకు అనధికారిక మనకున్నటువంటి సర్వే ప్రకారం ఏంటంటే సుమారుగా 130 కోట్ల జనాభా పెరుగుతూ వస్తుంది. మనకు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల జనాభాలో చైనాలో సుమారుగా 140 కోట్ల జనాభా ఉంది, మన దేశంలో 125-130 కోట్ల జనాభా ఉంది. ఇదే విధంగా పెరుగుతూ పోయినట్టయితే జనాభా అనేది చైనాను 2025-30 సంవత్సరం వచ్చే వరకల్లా జనాభాను దాటిపోయి మనమే మొదటి స్థానంలోకి వెళ్ళిపోతాం. జనాభా పెరుగుతున్నట్టయితే జనాభాకు సరిపడినట్టుండక అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జనాభాను మనకు కంట్రోల్ చేయలేకపోయినట్టయితే ఇబ్బందిదాయకమవుతుంది. ముందు చూపుతో జనాభాను కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల ప్రభావాలు మనకు చేయలేకపోయినాం. ఇప్పుడు మన భారతదేశం యొక్క జనాభా అనేది ఏ విధంగా ఉంది, దాని యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉంది, మనకు ఒక్కొక్క దాంట్లో పాయింట్స్ మనకు చూసుకుంటూ వద్దాం. ఒక్కసారి గమనియండి. మన భారతదేశంలో జనాభా అనేది సుమారుగా చూడండి, ఒకసారి చెప్తా. మన భారతదేశంలో జనాభా బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి జనాభా పెరుగుతూ వస్తుంది. కానీ ఎంతైతే పెరుగుతుందో అంత రెక్టిఫై చనిపోతుంది కాబట్టి స్థిరీకరణ ఎక్కువ పెరగలేదు, ఎక్కువ ఎంత ఉందో అంతే ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అధికారిక లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ స్థాయిలో మనకి ఏంటంటే జనాభా ఏ విధంగా చూద్దాం ఒకసారి. 1872 నుంచి మన భారతదేశంలో జనాభా లెక్కలు మనకు చేస్తూ వచ్చినాయి మనకు మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత మనకేంటంటే అధికారికంగా మాత్రం 1881 సంవత్సరం, ఇక్కడ మీరు గమనియండి, 1881 సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జనాభాను ఎవరు అంచనా వేస్తున్నారు, దాదాబాయి నౌరోజీ గారు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జనాభాను అంచనా వేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తూ వచ్చి మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను మనకున్నటువంటి NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అటువంటి ఒక సంస్థ అనేది సెన్సెక్స్ అంటారు దీన్ని. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను మనం అంచనా వేస్తూ ఉన్నాం. ఈ జనాభా పెరగడం వల్ల మనకు ఏమవుతుందంటే భారతదేశంలో మనకున్నటువంటి జనాభాలో ప్రపంచ జనాభాలో 2.4%, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 2.4% ప్రపంచం ఉన్నటువంటి ఏది భూభాగంలో ఇంత ఆక్రమిస్తుంటే జనాభాలో మాత్రం 16% ఆక్రమిస్తున్నాం. భూభాగాల్లో మాత్రం మనకి ఎంత ఆక్రమిస్తున్నకు భూభాగాల్లో మాత్రం ఏమో మనకు ఎంత 16% ఆక్రమిస్తున్నాము. అదే జనాభాలో మనకి ఎంత ఆక్రమిస్తున్నాం, మనకు 16%. చైనా మాత్రం మనకి ఏంటంటే ఫస్ట్ ప్లేస్, ప్రపంచ జనాభా మొత్తంలో 21% చైనా ఆక్రమిస్తుంది, భారతదేశం మాత్రం 16% ఆక్రమిస్తుంది. మనకు ఇంత జనాభా ఆక్రమిస్తున్నట్టయితే సుమారుగా లెక్కేసుకున్నట్టయితే ప్రతి 100 మందిలో 1.6% మన వాళ్ళే ఉంటారు. ఎక్కడ చూడు, ఏ దగ్గర చూడు మనకు మన యొక్క జనాభానే ఎక్కువగా వస్తుంది. మనకు ఈ జనాభా పెరుగుతున్నట్టయితే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంది. ఆ సమస్యలు ఏంది, భారతదేశ జనాభా అనేది ఎట్లా పెరుగుతుందో మీకు ఇక్కడ మ్యాప్ మనకున్నటువంటి ఒక చిన్న చార్ట్ ద్వారా మనకు చూడవచ్చు. మనకు ఏ విధంగా పెరుగుతుందో అంచనా ప్రకారం చూడవచ్చు. గమనియండి, మనకు 1880 ఈ రెండు మ్యాపులు చూడండి ఒకసారి. దీనికి కంపేర్ చేసుకుంటే ఇక్కడనేమో గ్రాఫ్ ద్వారా చూపించాం. మనకి ఇక్కడ ఏరియాలు మనకు ఇక్కడనేమో మనకు ఏంటంటే టేబుల్ ద్వారా చెప్పినాం. ఇక్కడ ఈ ఏరియాలో ఈ యూనిట్ ఏరియాలు మనకి టేబుల్ ద్వారా చూపించినాము. ఇక్కడ మనకి ఏంటంటే దీన్నే మనకు గ్రాఫ్ ద్వారా చూపిద్దాం. ఎట్లా ఉందో 1 by 1 మీకు చూపిస్తాం. మనకి ఇక్కడ ఒకటే ఇట్లా చూడండి, గమనియండి. మనకు మన అధికారికంగా 1881లో మనకున్నటువంటి జనాభా ఎంత అంటే 23.5 కోట్లు.
23.5 కోట్ల జనాభాను. ఆ 10 సంవత్సరాలకి ఎంత అయింది మనకు? 23.8 కోట్ల జనాభా పెరిగింది. 2011 వచ్చే వరకు ఎంత అయింది మనకు? జనాభా ఎంత అయిందంటే 25.2 కోట్ల జనాభా పెరిగింది. 2021కి వచ్చిన తర్వాత మన జనాభా ఎంత అయిందంటే 25.1 కోట్ల జనాభా అయింది. ఈ 21వ సంవత్సరంలో మనకి ఏంటంటే గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. మన ఏది గొప్ప విభాజక సంవత్సరం. గొప్ప విభాజక సంవత్సరం ఏంటంటే జనాభా అనేది పెరుగుదల జనాలు కానీ వర్ణాలు కానీ ఎటువంటి వ్యత్యాసం లేకుండా సమానంగా దాన్ని అంటే గ్రేట్ డివైడింగ్ ఇయర్గా చెప్పడం జరుగుతుంది. 51 మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన జనాభా ఎంత ఉంది? 36.1 కోటి జనాభా ఉన్నట్టయితే అది అంచెలంచెలుగా పెరుగుతూ మనకు వచ్చింది. మనకు ఎంత పెరిగిందంటే 51 వచ్చే వరకు మనకు జనాభా అనేది ఎంత ఉంది? మనకు 36.1 కోట్ల నుండి 81 వచ్చే వరకు 68 కోట్లకు పెరిగింది. 91 వచ్చి ఎంత అయింది? 84 కోట్ల జనాభా ఉంది. ఈ 10 సంవత్సరాలనే మనకున్నటువంటి ఈ 10 కనిపిస్తున్నటువంటి ఈ చూడండి ఒకసారి. ఈ 10 సంవత్సరాలు ఎంత పెరిగింది? సుమారుగా దగ్గర మనకి 12-13 కోట్ల జనాభా పెరిగింది. 91 నుంచి 2001 వచ్చే వరకు ఎంత అయింది? ఇక్కడ జనాభా ఎంత ఉంది? ఇక్కడ 84.6 నుంచి 106.7 ఇంత జనాభా పెరిగింది. ఒక్క 10 సంవత్సరాలనే ఇంత జనాభా పెరిగే వరకల్లా మన భారతదేశానికి ర్యాపిడ్గా పెరుగుతుంది. జననాల రేట్ ఎక్కువైపోయింది, మరణాల రేట్ ఏమో తగ్గిపోయింది. 2011 అధికార లెక్కలకు వచ్చేవరకు ఎంత అయింది? 121. ఇక్కడ చూడండి, ఇక్కడ 121 కోట్ల జనాభా అనేది మనకు పెరిగింది. భారతదేశంలో ఇంత జనాభా పెరుగుతూ వస్తుంది మనకు. దీన్ని బట్టి మనకు ఇక్కడ మనకేంది? ఇక్కడ గ్రాఫ్ గీస్తున్నట్టయితే మనకు ఉన్నటువంటి ఇక గ్రాఫ్ చూడండి ఒకసారి ఎంత పెరుగుతుంది మనకు. భారతదేశం యొక్క జనాభా చూసినట్టయితే 1981 చూడండి, 1981లో 20 కోట్ల జనాభా ఉంది. ఆ తర్వాత మనకి ఏమైంది చూడండి, జనాభా ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఏంది? జనాభా మెల్లగా ఇట్లా పెరుగుతూ వచ్చింది. జనాభా అనేది ఎక్కువ రేట్లో పెరుగుతూ వచ్చింది మనకు. ఒక స్థాయి వరకు సమానంగా వచ్చింది, కానీ తర్వాత ఏమైంది? జనాభా ఏమైంది? పెరుగుతూ వస్తుంది. గ్రాఫ్ మనకు అంచెలంచెలు ఇది చూడండి, ఇక్కడ పోల్స్తూ ఉంటాయి మనకు. ఇక పెరుగుతుంది జనాభా అనేది. 51లోనేమో ఎంత ఉంది మనకి? ఇక్కడ కనిపించి చూడండి, ఇక్కడ ఎంత 51లోనేమో ఎంత మనకు? ఇక్కడ 51లో 36 కోట్ల జనాభా ఉంది. 81 వచ్చి 68 కోట్ల జనాభా. 91లో 84 కోట్ల జనాభా. ఇంత ర్యాపిడ్గా మనకు ఏమైందంటే పెరుగుతూ వచ్చి మనకు చూడండి. మళ్ళీ ఒకసారి అండి గ్రాఫ్ టేబుల్ మనకు ఎక్స్ అక్షం మీదనేమో ఏది సంవత్సరం తీసుకుంటాం, వై అక్షం మీదనేమో జనాభా తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడైనా సరే ఎక్స్ అక్షం మీద మనకు ఆధార సంఖ్యను తీసుకుంటాం, వై అక్షం మీదనేమో స్వతంత్ర చలాంకం తీసుకుంటాం. జనాభా అనేది సంవత్సరాన్ని బట్టి పెరుగుతుంటే ఎట్లా పోతుంది చూడండి. ఇక్కడ జనాభా ర్యాపిడ్గా పెరుగుతుంది చూడండి. ఇట్లా ఇక్కడ దాకానేమో సాధారణంగా ఉంది. అందుకే 21 సంవత్సరంలో ఎంత ఈ 11 ఎంత ఉందో 21 కూడా అంతే ఉంది. అందుకే దీన్ని ఏమంటాం? విభాజక సంవత్సరం అంటాం. విభాజక సంవత్సరం అనేది మనకు మాల్థస్ థియరీ ప్రకారం ఏంటంటే 4 దశలు చెప్తారు. అది నెక్స్ట్ టాపిక్ చెప్తా దీంట్లోనే. అయినా కూడా ఇక్కడ వచ్చిన చాప్టర్ చెప్తున్నాం. మార్షల్ యొక్క ఈ ప్రకారం ఏంటంటే జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుతుంటే ఆహార పదార్థాలు అంక శ్రేణిలో పెరుగుతుంటాయి. ఎట్లా పెరుగుతుందని చెప్పి 4 దశలుగా చెప్పిండు. ప్రాథమిక దశలనేమో జననాలు ఎక్కువ ఉంటాయి, మరణాలు ఎక్కువ ఉంటాయి. రెండో దశకు వచ్చే వరకు మనకి ఏంటంటే జననాలేమో తగ్గుతాయి కానీ అంతగా తగ్గదు, కానీ మరణాల రేటు మాత్రం ర్యాపిడ్గా తగ్గిపోతుంది మనకు. మూడో దశకు వచ్చే వరకు జనాలు తగ్గుతాయి, మరణాలు తగ్గుతాయి కానీ దరిదాపులు సమానంగా వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి ఏమైందంటే 4వ దశకు వచ్చే వరకు జనాలు తగ్గిపోతాయి, మరణాలు తగ్గిపోతాయి, రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. ఈ 4 స్టేజ్ గురించి చెప్తే దాని గురించి వివరిస్తా లోపల మీకు చూడొచ్చు గమనియండి. ఈ 1921 సంవత్సరాన్ని విభాజక సంవత్సరం ఎందుకంటే అంటే మన మాల్థస్ యొక్క సిద్ధాంత ప్రకారం ఏంటంటే మొదటి దశ నుంచి రెండో దశకు వెళ్తున్నాం కాబట్టి విభాజక విడిపోయిన మనకు మొదటి దశ క్రాస్ చేసి రెండో దశకు వెళ్తున్నాం కాబట్టి 21 సంవత్సరాన్ని ఏముంటాం మనకు దీన్ని గొప్ప విభాజక సంవత్సరంగా మనకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ 21 సంవత్సరం నుంచి జనాభా అనేది అదుపు లేకుండా ఇక చూడండి ఎంత అదుపు లేకుండా జనాభా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇక్కడ దాకా 21 సంవత్సరం వరకు ఒక ప్యారలల్గా స్ట్రైట్ లైన్ లాగా పెరిగింది. ఆ తర్వాత 21 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాల కోసం జనాభా లెక్కిస్తే పెరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు కాసేపు కొంచెం ఏంటంటే చదువుకున్న విద్యావంతులు ఎక్కువ ఉండేవాడు కాస్త జనాభా పెరుగుదల మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా జనాభా అనేది ఎక్కువ రేట్లో పెరుగుతుంది. జనాభా పెరుగుతుంటే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీకు ఒక్కొక్క దాని నుంచి వివరిస్తా. జనాలు ఎందుకు పెరుగుతున్నాయి ఇందాక మాల్థస్ సిద్ధాంత ప్రకారం చెప్పిన జనాలు మరణాల రేటు గురించి వివరించి చెప్పిన మీకు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఒకసారి మీకు ఉన్నటువంటి దాని ప్రకారం ఒకసారి చూడండి, మీకు చూపిస్తాం ఒకసారి గ్రాఫ్లో ఒకసారి చూడండి. మీరు
ఏది బర్త్ రేట్ మరియు డెత్ రేట్ ఈ రెండింటిని కూడా చూపిస్తున్నాం ఒకసారి. 1901 సంవత్సరంలో మన యొక్క బర్త్ రేట్ ఎంత ఉంది? 48.8గా ఉన్నటువంటి మన బర్త్ రేటు. తర్వాత మనకి ఏమవుతుంది? 44. దరిదాపుల వరకు రెండు కూడా సమానంగా ఉన్నాయి. 1911 వచ్చే వరకు 49 బర్త్ రేట్ పెరిగింది, డెత్ రేట్ కాస్త కొద్దిగా తగ్గింది. 1921 వచ్చే వరకల్లా ఇది 48.1 ఉంది, ఇది 47 ఉంది. తర్వాత 1950 వచ్చే వరకల్లా 39 అయింది, 27 ఉంది. 1991కి 29 ఉంది, 9.8. బర్త్ రేటు తగ్గింది, కానీ ఇది 29 అయింది, సుమారుగా 29 30. ఇది 9.8 ఉంది. జనరల్ రేట్ ఏమో తక్కువగా తగ్గింది, మరణాల రేటు మాత్రం ఎక్కువగా తగ్గింది. 2001లో వచ్చేవరకు చూడండి, ఇది 25.8 అయింది, డెత్ రేట్ మాత్రం 8.5 అయింది. 2011 వచ్చేవరకల్లా బర్త్ రేట్ 21.4 అయింది, డెత్ రేట్ మాత్రం 7.కి వచ్చింది. ఈ జనరల్ రేట్ ఇంత పెరగడానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు రెండు అంశాలు దీన్ని నిర్ణయిస్తాయి. మనకు రెండు అంశాలు ఏంటంటే, ఒకటేమో జనాలు నిర్ణయించేది ఏమో ఒక సాంఘిక అంశం. సాంఘిక అంశం అంటే దీంట్లో కులాలు, మతాలు, వర్గాలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడ సామాజిక కట్టుబాట్లు, వివాహ వయస్సు, స్త్రీల వివాహ వయస్సు, పురుషుల వివాహ వయస్సు, అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు, మతాల అంశాలు అన్నీ కూడా కారణమవుతాయి. మనకున్నటువంటి శీతోష్ణ స్థిత పరిస్థితులు, పెరుగుతున్నటువంటి వాతావరణము, మనకున్నటువంటి అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా జనరల్ రేట్ను నిర్ణయిస్తాయి. జనరల్ రేటు తగ్గాలంటే మనకు అక్షరాస్యత పెరుగుతున్నప్పుడు మాత్రమే తగ్గించవచ్చు. ఎంత అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ కూడా మనకున్నటువంటి కుటుంబ సాంప్రదాయాలు, మనకున్న కట్టుబాటులో ఎక్కువగా మనం మార్పు తీసుకురాలేము. అదే మరణాల రేట్లో మాత్రం మార్పు తీసుకురావాలంటే ఆర్థిక అంశం. ఇది ఆర్థికంగా పటుత్వం వచ్చినట్టయితే మరణాల రేట్ ఏమైతే సాధ్యమంత వరకు తగ్గిపోతుంది. మీరు గమనియండి, 1901లో 44.4 ఉన్నటువంటి మరణాల రేటు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత 8 అయింది. అదే బర్త్ రేట్ చూడండి, 45.8 ఉన్నటువంటి బర్త్ రేటు 100 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? 25.5 అయింది. 20 తగ్గింది ఇక్కడ. కానీ మరణాల రేటు మాత్రం తగ్గింది. 44 నుంచి ఎంత అయింది? 8 అయింది. అంటే ఎంత తగ్గింది? సుమారుగా దగ్గర 25 కంటే ఎక్కువ చిల్లర తగ్గిపోయింది, 30 చిల్లర తగ్గిపోయింది. కానీ మరణాల రేటు ఎక్కువ రేట్లో తగ్గిపోయింది. అదే జనరల్ రేట్ మాత్రం తగ్గుతుంది, కానీ తక్కువ రేట్లో తగ్గిపోతుంది. ఫస్ట్ చెప్పిన ఇందాకనే జనరల్ రేట్ నిర్ణయించే అంశం ఏంటి అంటే సాంఘిక కట్టుబాట్ల అంశాలు, సామాజిక అంశం. అదే మరణాల రేట్ నిర్ణయించే అంశం ఏంటంటే ఇదికున్నటువంటి ఇది ఆర్థిక అంశాన్ని నిర్ణయిస్తుంది. మనకు ఇక్కడ జనరల్ రేట్ ఉన్నటువంటి ఇందాకని చెప్పినకు జనరల్ రేట్ నిర్ణయించేది ఆర్థిక అంశాలు చెప్పినాక. ఎందుకోసం ఉంది అంటే మనకున్నటువంటి వ్యవసాయ ప్రాధాన్యత కోసం కానీ, గ్రామీణ వాతావరణం కోసం కానీ, పేదరిక అంశం కోసం కానీ, అధిక శిశు మరణాల వల్ల కానీ, పిల్లల బీమా కోసం కానీ, కుటుంబ నియంత్రణ తెలియకపోవడం కానీ, ఈ అంశాలన్నీ ఏం చేస్తుంది అంటే మనకు జనరల్ రేటు పెరగడానికి అవకాశం ఉంది. మాకు ఇందాక చెప్పిన భారతదేశం అనేది వ్యవసాయ ప్రాధాన్యత దేశం. వ్యవసాయ ప్రాధాన్యత దేశం కాబట్టి వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతాం కాబట్టి చాలామంది కూడా ఆలోచిస్తుంది మనకు వ్యవసాయంలో పని ఎక్కువ ఉంటుంది. కుటుంబ సభ్యులు అదనంగా ఒక సభ్యుడు పెరుగుతున్నట్టయితే అతనికి వేరే వ్యక్తిని కూలీగా తీసుకురాకుండా అదే అంశం ద్వారా, అదే వ్యవసాయ పొలంలో అతని ద్వారా పని చేయించుకోవచ్చట అంశం ఉంటుంది. వ్యవసాయ రంగం ఇంకా ఇందాకనే చెప్పిన వ్యవసాయ రంగం కాబట్టి సుమారు మన భారతదేశంలో 70 మంది వ్యవసాయం మీద డిపెండ్ అవుతూ వచ్చిండు ఇది స్వతంత్రం రాకముందు నుంచి కూడా. ఇది గ్రామీణ ప్రాంతాలు డిపెండ్ అయి ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాబట్టి మన భారతదేశంలో 37 లక్షల గ్రామాలు ఉన్నాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి గ్రామాలు అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. అక్షరాస్యత తక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్ రేట్ అనేది సాధారణంగా ఎక్కువగా ఉంటుంది మనకు. ఇంకోటి ఏంటంటే పేదరికం. మన భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేదరికం అంటే మనకి ఏం మీనింగ్ చెప్పినాం? కనీస అవసరాలు లేనటువంటి రోటీ, కప్పడా, మకాన్, తినడానికి ఆహార పదార్థాలు ఉండకపోవడం, కప్పుకోవడానికి వస్త్రాలు ఉండకపోవడం, ఉండడానికి నివాస కనీస గృహ వసతి ఉండకపోవడానికి పేదరికంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఆహార పదార్థాలు. ఉండడానికి ఇల్లు ఇక్కడ ఉండొచ్చు మనకు, కానీ ఆహార పదార్థాలు, వస్త్రాలు చాలా అతి ముఖ్యమైన అంశం. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం నుంచి వస్తుంది. ఆహార పదార్థాలు కూడా కనీసం మనం వ్యవసాయ దేశం అయినప్పటికీ కూడా ఆహార పదార్థాలు అందించలేకపోతున్నాం. మనకున్నటువంటి నిర్వచనం ప్రకారం ఏంటంటే 2400 కేలరీల శక్తి ఉన్నటువంటి వ్యక్తి తక్కువగా తీసుకున్నట్టు ఆ వ్యక్తిని ఏమంటే మనకు పేదరికంగా చెప్పుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో మనకి ఎంత అంటున్నాం? 2400 కేలరీల శక్తి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ప్రతి వ్యక్తి తీసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే దారిద్ర్య రేఖ అంట, పావర్టీ లైన్ అంటాం. ఈ పావర్టీ లైన్కు తక్కువగా ఉన్న వ్యక్తులందరికీ కూడా మనకి ఏం చేస్తాయంటే
ప్రభుత్వం వాళ్ళకు చేయూతనివ్వడం జరుగుతుంది. జనరల్ రేటు ఇంత పెరుగుతున్నప్పటి వల్ల మనకి ఏంటంటే వాళ్ళకు సౌకర్యాలు అందించలేకపోవడం కాబట్టి మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ ఏమవుతారో పేదరికంలోకి వెళ్ళిపోవడం అవకాశం ఉంటుంది. ఆ పేదరికం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఏం తెలియదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జనాభా అనేది ఇంక్రీజ్ అయితే వస్తుంది మనకు. ఇంకోటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే శిశు మరణాలు. మన భారతదేశంలో ఎంత ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రకంగా ఉన్నప్పటికీ మనకున్న వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం మనకి ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి డెలివరీ అయితే ఏంటంటే శిశు మరణాల రేటు ఎక్కువగా వస్తుంది. శిశు మరణాల రేటు ఉండడం వల్ల ఏమవుతుందంటే పుట్టే పిల్లగాడు శిశువు అంటే ఏంటంటే పుట్టినటువంటి దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ బాల్యము, తర్వాత శిశు మరణాలు శిశువుగా చెప్తాం. ఎప్పుడు చనిపోతుండో తెలియదు కాబట్టి తర్వాత మనకి ఏంటంటే చనిపోతాడో బతుకుతాడో అర్థం కాదు కాబట్టి ఏం చేస్తారంటే జనాలు ఏమవుతుంటే పెంచుకుంటూ పోతూ వచ్చినాం. చివరికి ఏమవుతుందంటే జనాలు ఏమైనా పెరుగుతూ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలను బీమాగా భావిస్తున్నాం. పిల్లలను బీమాగా భావించడం వల్ల ఏమవుతుందంటే బీమా ఏంటంటే కుటుంబానికి ఒక ఆసరా. ఇప్పుడు ఎందుకు పిల్లలను అంటే మనకు అంటే వృద్ధాప్యంలో వాళ్ళు మనను చూస్తారు, మనకు ఒక బీమాగా కుటుంబాన్ని పోషిస్తాడు. ఒక సాంప్రదాయ కట్టుబాటు ప్రకారము తండ్రిని పోషించే బాధ్యత కుమారుడికి కానీ లేకుంటే ఆ బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మగపిల్లలు కావాలని ఒక కోరిక ఉంటుంది. ఎందుకోసం కోరిక ఉంటుంది అంటే మనకున్నటువంటి ఒక సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయంలో మగపిల్లవాడు మాత్రమే తలకొరి పెట్టడం కానీ తర్వాత పిండాలు పెట్టడం కానీ ఈ కుటుంబ బాధ్యత నిర్వహించే వ్యక్తి ఒక వంశోద్ధారకు ఉండాలని చెప్పి ఆలోచనతో ఏం చేస్తారంటే కుటుంబంలో మగపిల్లలకు వస్తుంది, ఆడపిల్లలు కంటూ వెళ్ళి జనాభా అనేది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మన దేశంలో కుటుంబ నియంత్రణ పద్ధతి తెలియకపోవడం, కుటుంబ నియంత్రణ పద్ధతులు అది టెక్నికల్గా ఉన్నటువంటి తెలియకపోవడం వల్ల ఏంటంటే జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. అందులో ఇంకా ఉంది వివాహ వ్యవస్థ కూడా ఎట్లుందంటే మనకు స్త్రీలకు స్వేచ్ఛ లేదు మన భారతదేశంలో. భారతమాత అనుకుంటాం తప్ప స్త్రీలకు అంత స్వేచ్ఛ అనేది మొత్తం పురుషాధిక సమాజం కాబట్టి వివాహ వ్యవస్థ కట్టుబాట్లు ఎంత చదువుకున్నప్పటికీ కుటుంబ వ్యవస్థ మనకు వివాహ వ్యవస్థలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం 1971లో శారదా చట్టం ప్రకారం తీసుకొచ్చుకున్నాం. కానీ అంతకుముందు అలాంటి యాక్ట్స్ ఏం లేకుండే, చాలా తక్కువ ఉండే. 14 సంవత్సరాల ఆడపిల్లలకే వివాహం చేసే పరిస్థితి వరకు. 14 సంవత్సరాల నుంచి స్త్రీకి 40 సంవత్సరాల వరకు పిల్లలను కనేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి ఏంటంటే పిల్లలను కనే పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ కానీ అందుబాటులో లేవు కాబట్టి చనిపోయే పరిస్థితి ఎక్కువ అవుతుందని చెప్పి ఏం చేస్తుందంటే ఎక్కువ మంది పిల్లలు కంట్రోల్ అయినాడు. 20 మంది పిల్లలు కాబట్టి ఒక 4-5 బతికేటువంటి పరిస్థితి ఏర్పడేది కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని ఏం చేస్తారంటే కడడం మొదలుపెట్టిండ్రు. ఇది మన యొక్క వివాహ వ్యవస్థ. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక మతపరమైన అంశాలు ఇది కూడా కారణం చెప్పి ఇందాక చెప్పిన నిరక్షరాస్యత, చదువు లేకపోవడం. మన భారతదేశంలో చదువు అనేది చాలా తక్కువ. స్వతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా వ్యవస్థ మీద మన ఎంత రూపకల్పన చేసుకున్నప్పటికీ కూడా అంతగా ఆశాజనకమైన మార్పులు అనేది రావడం లేదు. ఇంకోటి మనకి ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి లేకపోవడం ఒకటి, నిరక్షరాస్యత వాళ్ళకు దీని లింక్ ఉంటుంది మనకు. ఆ తర్వాత మనకి ఏంటంటే వేడి ఉష్ణోగ్రత. మన భారతదేశం సమశీతోష్ణ మండలం కాబట్టి ఈ సమశీతోష్ణ మండలంలో భారతదేశంలో ఫలదీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే శీతల మండలమైనటువంటి ఉత్తర దేశంలో కానీ రష్యా కానీ అమెరికా దేశంలో కానీ జనాభా తక్కువ ఉంటుంది. రష్యాలో జనాభా ఎందుకు తక్కువ ఉంటుంది అంటే శీతల మండలంలో ఏంటంటే పిండం అనేది ఫలదీకరణ చెందదు కాబట్టి మనకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా సంతానోత్పత్తి అనేది జరగదు. అదే మనకు ఉష్ణ ప్రాంతం ఆఫ్రికా ఖండం కానీ లేకుంటే ఇలాంటి ఉష్ణమండల దేశాల్లో అక్కడ కూడా ఉండదు. సమశీతోష్ణ మండలం ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే స్త్రీకి పునరుత్పత్తి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కనేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. స్వతంత్రం రాకముందు ఫెర్టిలిటీ రేటు మన భారతదేశంలో సుమారుగా 3.4 ఉండే. ఆ తర్వాత మనకు కొంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత అక్షరాస్యత తెలుసుకోవడం, స్త్రీల వివాహ వయసు తగ్గించుకోవడం, శారదా చట్టాలు తీసుకురావడం వల్ల ఇవన్నీ తీసుకురావడం మనకి ఏమైందంటే ఫెర్టిలిటీ రేట్ సుమారుగా ప్రజెంట్ ఎంత అయిందంటే 2.కి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చుకున్నట్టయితే మన భారతదేశంలో ఫెర్టిలిటీ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గినప్పుడు మాత్రం మన భారతదేశంలో మనకు జనాలు అనేది తగ్గిపోతుంది. మరణాలు అయితే ఆటోమేటిక్గా మనకు విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ వివాహ వ్యవస్థ హాస్పిటల్ ఏదైతే వస్తున్నా కొద్ది మనకి మరణాల రేట్ అనేది సాధ్యమంతా తగ్గించుకోవచ్చు. కానీ జెండర్ రేట్ మాత్రం తగ్గాలని మనకేంటంటే మన భారతదేశం మనకు సామాజిక కట్టుబాట్లలో కానీ మార్పు అనేది వచ్చినప్పుడు మాత్రమే మనకు సాధ్యమంతకు చేసేయడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ మనకు దీంట్లోనే ఇంకోటి ముఖ్యమైన విషయం రామ్మలు, సెక్స్ రేషియో, స్త్రీ పురుషుల నిష్పత్తి. మన భారతదేశం ఇందాకని చెప్పిన ఎంతైతే స్త్రీ పురుష ఆధిక్య సమాజం అంటే స్త్రీ పుట్టినట్టయితే స్త్రీని ఒక బరువుగా భావించేటోళ్ళు. స్వతంత్ర రాకముందు కూడా అదే రకంగా ఉంది. ఒక స్త్రీ పుట్టిందంటే వాళ్ళకు వివాహం చేయాలి, వాళ్ళను కుటుంబాల్లో తీసుకురావాలి, పెళ్ళిళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి అనేక రకాల బాధ్యత, ఒక బరువుగా బాధించే పరిస్థితి ఉండే. ఇంత భావించినప్పటికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ 1901 మన ఎంత ఉంది, 1000 మంది పురుషులకు మన సెక్స్ రేషియో ఎంత ఉంది, 972 ఉంది. అది 20 ఎక్కడికి వచ్చేవరకు ఎంత అయింది, 955 అయింది. అదే 50 ఎక్కడికి వచ్చేవరకు ఏంది, 946. మనకి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏమైంది, స్త్రీ యొక్క ఏంది తగ్గుతూ వచ్చింది. 1990 ఎక్కడికి వచ్చేవరకలా ఎంత వచ్చింది, 929. అతి పెద్ద దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే చూడండి, ఇక్కడ 1991 సంవత్సరంలో ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ ఎంత 929. ఒక 1000 మంది పురుషులకు 929 మాత్రమే ఉండు. 2001 వచ్చేవరకు కాస్త పెరిగి 933 అయినాం. 2011 వచ్చేవరకు 940 అయినాం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అనేది పెరుగుతోస్తుంది. ఈ స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం పెరిగినట్టయితే అనేక రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అనేక రకాల చట్ట విధ కార్యక్రమాలు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది అంటే మన భారతదేశంలో సమస్య ఏంటంటే మనకున్నటువంటి సామాజిక కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీలకు అంత ఆశాజనకంగా ఉండదు. స్త్రీ పుట్టిన దగ్గర నుంచి ఖర్చుదాయకంగా అని భావించి స్త్రీ ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఎంత మాతృత్వ దేశం అయినప్పటికీ కూడా భ్రూణ హత్యలు జరగడం కానీ, పుట్టిన తర్వాత చంపివేయడం కానీ అనేక రకాల జరిగినాయి. ఒక సర్వే ప్రకారం మన భారతదేశంలో సుమారుగా 3 కోట్ల మంది శిశువులను మనకు పుట్టకముందే చంపేసినాం. ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఏ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనిపిస్తుంది మనకు. పుట్టకముందు కానీ ఆ తర్వాత జన్మించినటువంటి శిశువును కానీ ఏది మనకు చంపేయడం జరిగింది. ఆ తర్వాత మనకేంటంటే ఒకవేళ పెరిగి పెద్దదైనప్పటికీ కూడా మగ పిల్లగాళ్ళతోటి స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసం పెరిగింది. ఒక కుటుంబంలో ఇద్దరు ఉన్నట్టయితే మగ పిల్లగాడు ఆడపిల్ల ఉన్నట్టయితే మగ పిల్లగాళ్ళనేమో మంచిగా చూడడం, ఆడపిల్లను వ్యతిరేకంగా చూడడం. ఎందుకోసం వ్యత్యాసం చూసే వరకు ఏమవుతుందంటే మగ పిల్లగాళ్ళకు ఆధిపత్యం అనేది మొదటి నుంచే పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థ నుంచి కుటుంబం నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల నీకు ఏమవుతుందంటే పెరిగి పెద్దగా అయిన తర్వాత కుటుంబంలో సమాజంకి వచ్చే తర్వాత ఆ వ్యక్తికి ఏమవుతుంది అంటే ఇది స్త్రీ అనేది ఒక చులకన భావం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల నీకు ఏమవుతుందంటే అనేక రకాల సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతుంది. పురుషులు స్త్రీలు అనేటువంటి ఒక వ్యత్యాసం లేకుండా సమానంగా ఎప్పుడైతే చూస్తామో సమాజంలో అనేక సమస్యలు ఉత్పన్నం కాదు. ఇంకో దౌర్భాగ్య పరిస్థితి అంటే మన భారతదేశంలో అభివృద్ధి దగ్గరగా ఉన్నటువంటి స్టేట్స్ ఉంటాయి. మనకున్నటువంటి అభివృద్ధి దగ్గర ఉన్నటువంటి రాజధానికి దగ్గర మన ఢిల్లీ రాజధాని దగ్గర ఉన్నటువంటి పంజాబ్ కానీ హర్యానా కానీ ఎంత దౌర్భాగ్యం అంటే సుమారుగా 877 మంది స్త్రీలు ఉన్నారు. 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనకు రాజధాని అంటే సుమారుగా కూతవేట దూరం ఉన్నట్టు ఏది హర్యానా సుమారుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు జడ్చర్ల నుంచి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుంది, అంతకంటే కాస్త ఎక్కువ దూరం ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు ఏమైతే మనకు జనాభా విషయం చూసుకున్నట్టయింది స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనకు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఇంత వ్యత్యాసం ఎక్కువ ఉంది. ఇంకోటి గమనించి చూడండి, ఇక్కడ కేరళలో ఎంత చూడండి, 1084 మంది ఉండు. మన 1000 మంది పురుషులకు 84 మంది స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకోసం అంత ఎక్కువ ఉండు, మనకు మన భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత ఉన్నటువంటి స్టేట్ ఏంది అంటే కేరళలో విద్యా వ్యవస్థ కానీ అత్యంత వ్యవస్థ కానీ కేరళలో ఎక్కువ ఉంది. మీరు గమనించి చూడండి, మనకున్నటువంటి కోవిడ్ డిసీజ్ వచ్చినట్టయితే మొదటి కేసు రికార్డ్ అయింది కేరళలో, అతి తక్కువ కేసులు రికార్డ్ అయింది కూడా కేరళ. ఎందుకోసం ఏంటంటే అక్కడ విద్యా వ్యవస్థ కానీ అక్కడ ఉన్న కుటుంబ కట్టుబాట్లు కానీ ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకునేటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే విద్యాస్థాయి ఎక్కువగా ఉంటుందో అక్కడ నీకేమవుతుంది, మనకు అనేక రకాల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందో అక్కడ అనేక రకాల సామాజిక రుగ్మతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పురుషులకు స్త్రీల మీద అతి చిన్న చూపు ఏర్పడుతుంది. ఇది వ్యత్యాసం నిరూపించుకోవచ్చు. ఇంకా అభివృద్ధిలోకి వచ్చినట్టయితే పెరగవచ్చు. మన 2011 లెక్కల ప్రకారం ఏంటంటే స్త్రీ పురుషులు పెద్ద అయిన తర్వాత చూసినాం, బాల్యంలో
ఏది 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుండి పిల్లలు లెక్క తీసుకుంటే ఇక్కడ మ్యాప్లో చూపించలేదు, కానీ రాబో సంవత్సరాలు మనకి ఏమవుతుందంటే 1000 మంది పురుషులకు మనకు 860 మాత్రమే ఉండు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇంకా రాబో సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లగాడుకు ఒక 10 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతారు కదా, రాబో సంవత్సరాలు స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి పెరగడం కాదు, చాలా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంత అభివృద్ధిలోకి వచ్చి 74% అక్షరాస్యత ఉండ్రు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది, 4 రెట్ల తలసరి ఆదాయం పెరిగింది, జనాభా పెరుగుతుండ్రు, ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన అనేక రోగాలకు మందులు కనిపెట్టినాం. అయినప్పటికీ కూడా మనకేంటంటే వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన మాత్రం మనం మార్పు చేయలేకపోతున్నాం. రీసెంట్గా మనకేంటంటే జనాభా లెక్కలు అనాధికారిక లెక్కల ప్రకారం ఏంటంటే బాల్యంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల నుండి పిల్లల యొక్క జనాభా లెక్కలు తీసుకున్నట్టయితే 1000 మంది పురుషులకు ఇందాక చెప్పిన కదా 860 మంది మాత్రమే ఆడపిల్లలు మాత్రమే ఉండరు. రాబో సంవత్సరాల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి చాలా 20 ఏళ్ళ తర్వాత 940 ఇక్కడ కనిపించదు మీకు. 2020-30 వచ్చిందనుకో, ఈ 30 సంవత్సరం ఎంత కనిపిస్తుంది మనకు? 900. ఇట్లా ఇక తగ్గుతూ వస్తుంది. మనకు అభివృద్ధి పెరుగుతున్నామా తగ్గుతున్నామా అని ఆలోచించుకోవచ్చు. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి తక్కువైపోతుందో సమాజంలో అనేక రకాల వక్రపోకడలు ఏర్పడతాయి. ఇదొక మన అభివృద్ధికి ఒక గొడ్డలు పెట్టుగా చెప్పొచ్చు. మన భారతదేశం ఎంత స్త్రీ సమాజంగా దేశం అయినప్పటికీ కూడా మన దేవతలు మనకేంటంటే పార్వతీ పరమేశ్వరుడు, లేకుంటే మనకేంటంటే లక్ష్మీ నరసింహస్వామి, భారతమాత, ఇవన్నీ చెప్పుకున్నప్పటికి కూడా చదువుల తల్లి సరస్వతి అని అనుకుంటాం. ఇంత మనకు స్త్రీలకు ప్రారంభించినప్పటికి కూడా కానీ అధికారిక లెక్కలకు మాత్రం మనకు లేదు. అంతెందుకు మనకు ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభలో మనకు మహిళా బిల్లు తీసుకురావడానికి అనేక రకాల సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మహిళా బిల్లు తీసుకొచ్చినట్టయితే స్త్రీలు ఎంతమంది ఉంటారో పురుషులు ఎంతమందికి, అది అంతా కూడా కాదు, 33% రిజర్వేషన్ స్త్రీలకు కేటాయించిన ఒక యాక్ట్ తీసుకురాలేకపోతున్నాం. పార్లమెంట్ అతి ఉన్నత ఉన్నటువంటి లోక్సభలో కూడా తీసుకురాలేకపోతున్నట్టయితే స్కూల్లో కానీ కుటుంబంలో కానీ ఏం తీసుకురాగలుగుతాం? మనకు తీసుకురాగల వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ మనకు ముందుకు వెళ్తున్నట్టయితే మనకు లిటరసీ రేటు, అక్షరాస్యత, ఒక వ్యక్తిని నడవడిక కానీ నాగరికత కానీ చూపించేది ఏంటంటే అక్షరాస్యత. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు లేకుంటే నిర్ణయించేది ఏంటంటే అక్షరాస్యత నిర్ణయిస్తుంది. మన అక్షరాస్యత తీసుకున్నట్టయితే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత చూద్దాం. మనకు స్వతంత్ర రాకముందు అక్షరాస్యత అంటే 19% ఉండే, 18-19% ఉండే. ఇది 51 వచ్చినప్పుడు ఎంత ఉంది? 18.3. దీంట్లో స్త్రీ యొక్క అక్షరాస్యత ఎంత ఉంది అంటే 8.9. మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ 8.9. అదే పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది? 27.2 ఉంది. స్త్రీల అక్షరాస్యతనేమో చాలా తక్కువ, అంటే 9 మంది 100 మంది మగవాళ్ళకు, 100 మంది ఆడవాళ్ళకు 8 మంది 9 మంది మాత్రమే. మగవాళ్ళు మాత్రం ఎంతమంది? 27 మంది అక్షరాస్యత ఉంది. అయినప్పుడు అక్షరాస్యత ఇంకా 18% ఉంది. 81 వచ్చిన తర్వాత కాస్త పెరిగింది 43, 50% కూడా లేదు. 80 వచ్చిందంటే సుమారుగా మన అభివృద్ధిలో కండ్లు కనిపిస్తుంటాయి. 80 వచ్చిన తర్వాత మీకు చూడవచ్చు 43% పూర్తి అక్షరాస్యత 43 ఉంటే పురుషులు ఎంతమంది? 56% ఉంటే స్త్రీలు ఎంతమంది కనిపిస్తున్నారు? 29 మంది, 30 మందే ఉండరు. 91 వచ్చిన తర్వాత పూర్తి అక్షరాస్యత ఎంత? 52%. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ఎన్ని సంవత్సరాలకు? సుమారు 40 సంవత్సరాల తర్వాత మన అక్షరాస్యత ఎంత అయింది? మనకు 50% రీచ్ అయ్యాను. చైనాలో కానీ ఇంగ్లాండ్లో కానీ, ఇంగ్లాండ్ మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఎందుకు పరిపాలించగలుగుతుంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలతో మాత్రమే రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగినరు. ఇది ఏర్పాటు ముఖ్య కారణం ఇదే. మనకు తెలంగాణ ఆంధ్ర మూమెంట్ రావడానికి కారణం ఏంది? ఆంధ్ర ఉన్నటువంటి అక్షరాస్యత ఎక్కువ ఉంది, తెలంగాణ అక్షరాస్యత తక్కువగా ఉంది. అందువల్లనే వ్యత్యాసం రావడం జరిగింది. విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాలు కానీ ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అయింది అంటే ఈ అక్షరాస్యత వలన. 2001 వచ్చే వరకు అక్షరాస్యత ఎంత అయింది? 64% అయింది. 2011 వచ్చే వరకు 74%. సుమారుగా అక్షరాస్యత ఏంటంటే చదవడం రాయడం మాత్రమే. విద్యాస్థాయి వేరే, అక్షరాస్యత వేరే. మీకు విద్యాస్థాయి అంటే మనకు ఉన్నత స్థాయి 10th, తర్వాత ఇంటరు, డిగ్రీ, ఇది విద్యాస్థాయి అంటాం. అనియత విద్య అంటే కేవలం చదవడం రాయడం మాత్రం అక్షరాస్యత అంటాం. 74% మంది విద్యాస్థాయి కాదు మనకు. కేవలం వీళ్ళకు చదవడం రాయడం మాత్రమే తెలుసు తప్ప వీళ్ళకు ఉన్నటువంటి ఉన్నత చదువున్నటువంటి వ్యక్తులు కాదు. ఉన్నత చదువున్నటువంటి వ్యక్తులు 10th కానీ ఇంటర్ 10th దాకా వచ్చినటువంటి మగపిల్లలు ఎంతమంది, ఇంటర్ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, డిగ్రీ దాకా వచ్చిన వాళ్ళు ఎంతమంది, పీజీ దాకా చేసిన వాళ్ళు ఎంతమంది, ప్రొఫెషనల్ కోర్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ మనకు చూస్తే మనకు లెక్క అది అధికారికంగా లెక్కలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 10th దాకా వచ్చేటువంటి స్త్రీ పురుషులు, ఆ బాలలు బాలికలు
సరసమానంగా ఉన్నప్పటికీ కూడా ఇంటర్ డిగ్రీ దాకా యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ రేషియో తగ్గిపోయింది. ఇంటర్ డిగ్రీ వచ్చేవరకు సుమారుగా 35% కూడా తక్కువ ఉంది. పీజీ దాకా వచ్చేవరకు ఎంతమంది అంటే సుమారుగా 10% కూడా లేదు. ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళే వరకు ఏమైందంటే వాళ్ళ శాతం సుమారుగా 5% కూడా తక్కువైపోయింది. స్త్రీల అక్షరాస్యత రాను ఇంకా ప్రొఫెషన్ పోతున్న కొద్ది ఏమవుతుంది, అక్షరాస్యత ఏమవుతుంది, తగ్గుతూ వచ్చింది. మనకు ఎంత ఉన్నత స్థాయి వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్ది 14 సంవత్సరాలు వచ్చే తర్వాత ఇమ్మీడియట్ మనకి ఏమైందంటే చదువు మానిపించడం కానీ, ఇంటి దగ్గర ఉంచడం కానీ, లేకుంటే వివాహ వయసు రావడం, వివాహం చేయడం కానీ, వాళ్ళకు స్త్రీ పుట్టిన ఒక బరువుగా ఆ బరువును ఎప్పుడు దింపుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది తప్ప పురుషులతో సమానంగా మనకు బాధ్యతగా పెంచేటువంటి ఒక తత్వం అనేది చదువుకున్న వాళ్ళలో మరీ ఎక్కువైపోయింది. చదువు రానటువంటి ఒక నిరక్షరాస్తుల్ని కాస్త వెనుకబడినటువంటి వాళ్ళే ఇంకా తక్కువ ఇంకా ఇక్కడ టేబుల్లో మనం చూసినట్టయితే ఇంకా ముందుకు వెళ్తున్నట్టయితే మన దగ్గర పోతున్న కొద్ది మనకి ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లోనే స్త్రీ పురుషుల వ్యత్యాసం తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతానికి వచ్చినట్టయితే ఇంకా స్త్రీ పురుషుల నిష్పత్తి అటు చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మనకి ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి అనేది చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువు రానటువంటి ఒక నిరక్షరాస్యుల గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఒక రేషియో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక టేబుల్ ద్వారా చూపిస్తుంది మనకు హైయెస్ట్ లిటరసీ రేస్ ఎక్కువ మనకు ఇక్కడ ఉంది 93 పాయింట్స్. లోయెస్ట్ ఉందని బీహార్. మొత్తం ఓవరాల్గా 2011 ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే కేరళలో 93% అంటే 94% అక్షరాస్యత ఉంది. అదే నీకేంది బీహార్లో 63%. ఎక్కడైతే విద్యాస్థాయి తక్కువగా ఉంటుందో అక్కడ అనేక రకాల సంఘ విద్రోహ శక్తులు ఏర్పడతాయి. మనకు బీహార్ రాష్ట్రం చూసుకున్నట్టయితే అక్కడికి చాలా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంటుంది. మనకు ప్రతి ఒక్క దాంట్లో నడవడికలో కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మనకు సినిమాలో చూస్తే బీహార్ నుంచి వచ్చిన ఒక కొట్లాటలకు వచ్చినటువంటి ఒక పేరు ఉపయోగిస్తారు. ఏది మనకు ఒక రబరీ దళ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. విద్యాస్థాయి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ప్రాబ్లమ్స్ అతి ఉన్నత స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుంది. మనిషి యొక్క నడవడికను మార్చి మనకేంటంటే కేవలం విద్యాస్థాయి మాత్రమే. ఇంకోటి మనకేంటంటే ఇంత జనాభా పెరుగుతున్నట్టయితే మనకున్నటువంటి ఒక రంగాలు మనకు 3 రంగాలు డివైడ్ చేస్తాం. ఒకటి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగం. ఈ 3 రంగాల్లో జనాభా అనేది ఎట్లా ఉందో మీరు అంచనా వేయచ్చు. మనకు 1951లో 100 మంది జనాభాకు 72% మనకు వ్యవసాయ రంగం డిపెండ్ అయితే సెకండరీ రంగం పారిశ్రామిక రంగం ఈ గౌణ రంగం అంటాం ఇది 10.7% ఉంది. అదే నీకు ఏమైందంటే మనకు టెరిటరీ సెక్టర్ సేవా రంగం 17% ఉంది. 81కి వచ్చేవరకల్లా మన వ్యవసాయ రంగం 68% అయితే సెకండరీ సెక్టర్ అంటే 13%, 2% పెరిగింది. సేవా రంగం మాత్రం సేమ్ అదే రకంగా ఉంది. 2001 వచ్చేవరకల్లా మనకున్నటువంటి ఒక ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం అంటే కేవలం భూమి దున్నడం నాట్లేయడం ఒకటే కాదు, వ్యవసాయ రంగంలో ఆధారితమైనటువంటి అడవులు కానీ మత్స్య పరిశ్రమ కానీ వ్యవసాయం మీద డిపెండ్ అయినటువంటి ఫార్బైల్డ్ మిల్స్ కానీ ఆగ్రో బేసిక్ మిల్స్ కానీ అవన్నీ కూడా వ్యవసాయ రంగం కిందనే తీసుకోవచ్చు. పారిశ్రామిక రంగం పరిశ్రమలు మన భారతదేశం 2001 వచ్చేవరకు 12% తగ్గింది. 1981లో 13% ఉన్నటువంటి పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి ఎంత అయింది ఇక్కడ చూడండి 13%. మనకు గమనియండి ఇక్కడ 13.5% ఏమో రెండేది మనకు 81లో ఉంది. 2001 వచ్చారు మనకి ఏమైంది 12.4% అయింది. మనకు 13.5 ఉంది, 12.4%కి వచ్చేసింది. ఇంకా 1% తగ్గిపోయింది మనకి ఇక్కడ 80 నుంచి 2001 వచ్చేవరకు అభివృద్ధి పెరుగుతున్న పరిశ్రమ రంగం అయితే తగ్గిపోయింది. అది 2011 వచ్చేవరకు మనకి ఏమైతుంది ఇంకా కొంచెం పెరిగింది తప్ప ఎక్కువ పెరిగింది. ఎంత ఉంది మనకు 48.9 అయింది. వ్యవసాయ రంగం 48% 9 ఉంటే పరిశ్రమ రంగం 24% ఉంది. అదే టెరిటరీ సెక్టర్ అయితే 26%. ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయినటువంటి ఒక రంగం ఎంత ఉంది మనకు చాలా నియర్లీ 50% మంది ఉండరు. ఇతర దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు చూసుకున్నట్టయితే అమెరికా కానీ బ్రిటన్ కానీ జర్మనీ కానీ దేశాలు చూసుకున్నట్టయితే ఆ దేశాల్లో వ్యవసాయం మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళ శాతం సుమారుగా 10% లోపల 2%, 3% ఉంటుంది. సేవా రంగం మీద డిపెండ్ అయిన పరిశ్రమ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కానీ మన భారతదేశంలో మాత్రం ఇంకా కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది 50% ఉంది. వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ రంగం కానీ ఎక్కువగా ఉంటుంది. మనకు పారిశ్రామిక రంగం ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు కాబట్టి ఇతర దేశాల మీద పారిశ్రామిక వస్తువుల కోసం మనం డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
టెరిటరీ సెక్టర్ సేవా రంగం కొద్దిగా డెవలప్ అయినప్పటికీ కూడా అంత ఆశించినంతగా మార్పు అనేది మనకు రావడం లేదు. నెక్స్ట్ మనకి ఏంటంటే పాపులేషన్ గ్రోత్ కారణం ఇందాక చెప్పిన మనకు అయినా మళ్ళీ ఒక్కసారి వివరిస్తే మనకు జనాభా అనేది పెరగడానికి ఉన్నటువంటి కారణాలు ఏంది, మనకు క్లైమేట్ కండిషన్, ఇక్కడ ఉన్నట్టు వాతావరణ పరిస్థితులు, ట్రెడిషనల్ అవుట్లుక్, మనకున్నటువంటి సామాజిక కుటుంబ కట్టుబాట్లు, సోషల్ స్టేటస్, మనకు చిల్డ్రన్ మ్యారేజ్, మనకు ఏది స్త్రీల యొక్క వివాహ వయసు చాలా చాలా తక్కువ. ఇందాకని చెప్పిన మనకు కుటుంబ కట్టుబాట్ల వల్ల 14 సంవత్సరాలు యుక్త వయసు రాగానే వివాహ వయసు. ఎందుకోసమే అంటే పెరుగుతున్నటువంటి సమాజ పరిస్థితి బాగలేదు కాబట్టి స్త్రీలను సేఫ్ చేయడం కోసం అనుకోవచ్చు, లేకుంటే కుటుంబ కట్టుబాట్లు అనుకోవచ్చు, మనకున్నటువంటి సామాజిక దౌర్భాగ్య పరిస్థితి అనుకోవచ్చు. మనకు అనేక రకాల పరిస్థితులు ఏర్పడుతుంది. మనకు స్త్రీల మీద జరిగేటువంటి దురాక్రమణలు కానీ దాడులు కానీ వీటన్నిటినీ తగ్గించుకోవడం కోసం కానీ ఏం చేస్తుందంటే స్త్రీల వివాహ వయసు ఏంది తక్కువ యుక్త వయసు రావడంగా పెళ్లి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ స్మాల్ ఫ్యామిలీస్, మనకు చిన్న కుటుంబాల మనకు ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే మనకేంటంటే చిన్న కుటుంబం మనకు చింతలేని కుటుంబంగా చెప్పుకోవచ్చు. మీరు గమనించు ఇందాక చెప్పిన కదా సోషల్ స్టేటస్, ఓల్డ్ ఏజ్, మనకు ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏంటంటే ఒక అభివృద్ధికి ఆటంకంగా భావించడం జరుగుతుంది. అందుకే మనకి ఏంటంటే వాళ్ళు పిల్లల్ని కనడం మొదలుపెడుతుంది. మనకు ల్యాక్ ఆఫ్ మెడిసిన్స్, వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు మెడిసిన్స్ అందుబాటులో, రోగనిరోధక శక్తులు అందుబాటులో లేకపోవడం, మనకు వీటి వల్ల మనకి ఏమవుతుంది అంటే కుటుంబ నియంత్రణ పద్ధతి తెలియకపోవడం, జనాభా అనేది పెరుగుతుంది. అతి ముఖ్యమైన క్వశ్చన్ మనకు జనాభా అనేది పెరగడం వలన సమస్యలు ఏర్పడతాయి. ఒక సూక్ష్మంగా చెప్పుకుంది మనకు నెక్స్ట్ క్లాస్లో మాత్రం జనాభా వల్ల సమస్యలు ఏంది వాటి గురించి వివరంగా వివరిస్తాం. మనకు జనాభా పెరిగితే మేజర్గా వచ్చేటువంటి ఒక సమస్య ఏంది, మనకు పావర్టీ, పేదరికం వస్తుంది. పేదరికం మనకి ఏంటంటే కనీస అవసరమైనటువంటి రోటీ, కప్పడా, మకాన్, ఆహార పదార్థాలు అందరిలో అందించలేకపోతున్నాం. ఒక వ్యక్తికి ఇందాక చెప్పిన 2400 కిలో ఆహార పదార్థాలు అందించాలి. మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరికం ఎంతుందంటే సుమారుగా 40% ఉండే. మన యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇతర స్టెప్స్ వల్ల మనకి ఏమైంది 27%కి వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత ఏంటంటే అన్ని అర్హతలు ఉండి కూడా ఎటువంటి పని లభించకపోవడాన్ని ఏమంటే నిరుద్యోగిత. మన భారతదేశంలో సుమారుగా మనకి ఎంత 27% అంటే 27 కోట్ల మంది నిరుద్యోగ సమస్యగా ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, ఇది ఇందాకని చెప్పిన జనాభా పెరిగితే అతి ముఖ్యమైన సమస్య ఏర్పడుతుందంటే ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది. మనంతా వ్యవసాయ దేశం అయినప్పటికీ కూడా ఇది ప్రకృతి డిపెండ్ అవుతుంటుంది కాబట్టి పెరుగుతున్నట్టుగా జనాభాకు ఆహార పదార్థాలు అందించాలి. మనకు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా పెరుగుతున్న జనాభాకు ఆహార పదార్థాలు అందించలేకపోతున్నాం. ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు ఏర్పడే సమస్య ఉత్పన్నమవుతుంది. మనకు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ఆహార కొరత ఏర్పడితే ఏంటి, ఆహార పదార్థాలకు ఏంటి ధరలు పెరుగుతాయి. ధరలు పెడితే ఏంటి సామాన్య మానవుడు జనాభా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడదు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళందరినీ కాపాడాలి. ఆహార పదార్థాలు పేదరికం దిగుబడి లైన్కి తక్కువ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆహార పదార్థాలు అందించాలి, వాళ్ళకి మెడిసిన్స్ అందించాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఆ తర్వాత మనకేంది
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే రేషన్ ద్వారా ఆహార పదార్థాలు అందించాలి. వీటి ద్వారా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏమైంది పెరిగిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అదొక్కటే కాదు, మనకు ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంది. మనకు వీళ్ళందరికీ ఏంది బీమా కల్పించాలి, ఆహారం ఏది మనకు హాస్పిటలైజేషన్ కల్పించాలి. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం తలసరి ఆదాయం ద్వారా సగటు జీవన ప్రమాణ స్థాయిని అంచనా వేయవచ్చు. జీవన ప్రమాణ స్థాయి తక్కువైపోతుంది. జీవన ప్రమాణ స్థాయి అంటే జీవించే కాలం ఆరోగ్యంగా జీవించడం జీవన ప్రమాణ స్థాయి. 100 సంవత్సరాలు జీవించడం వల్ల గొప్ప విషయం కాదు. మనం బతుకున్నంత కాలం ఆరోగ్యంగా జీవించే కాలాన్ని జీవన ప్రమాణం. మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎక్కువ కాలం బతకొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ మనకేంది, మనం తిండేటువంటి ఆహార పదార్థాలు తక్కువ ఉంటే, మెడిసిన్ తక్కువ ఉండే వరకు జీవన ప్రమాణ స్థాయి కూడా తక్కువైపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్, లో లెవెల్ ఆఫ్ గ్రోత్ రేట్. మనకు వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంది. జనాభా వృద్ధి రేటు కంటే మనకున్నటువంటి జాతీయ ఆదాయ వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి తలసరి ఆదాయం తక్కువ అయిపోతుంది, అభివృద్ధి అనేది తక్కువైపోతుంది. లో ప్రొడక్టివిటీ, ఉత్పత్తి శక్తి తక్కువైపోతుంది. మనం ఉపయోగించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉత్పత్తి శక్తి అనేది మనకు తక్కువగా ఉంటుందిగా చెప్పవచ్చు. మన భారతదేశం వెనుకబడిపోవడానికి ముఖ్య కారణం జనాభా పెరుగుదలని చెప్పవచ్చు. ఈ జనాభా నియంత్రించాలంటే కుటుంబ నియంత్రణ విధానం ద్వారా కానీ, అక్షరాస్యత చెప్పడం ద్వారా కానీ, ఇతర వాటి ద్వారా మనకు నియంత్రించవచ్చు. మానవులో పరివర్తన చూడు మాత్రమే దీని గురించి చేసుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.